ఏం మిల్క్ ప్యాకెట్స్ ఏమొస్తున్నాయి మీకు? టెట్రానా పాలిథీనా? టెట్రా వచ్చేసి 1 లీటర్ వస్తుంది సార్. అప్పుడు ఎట్లా మీరు 1.5 కంటే ఆఫ్ చేస్తారా? లేదు అంటే ఇప్పుడు 1.5 లీటర్ అప్పుడు ఎట్లా ఇస్తారు? కట్ చేసి పాత్రలో పోసిస్తారా? అవును సార్. ఇవి ఫస్ట్ స్పెల్లో ఇక్కడ కొన్ని గ్యాప్స్ వచ్చాయి కదా, వీళ్ళకి ఇవ్వలేదా ఏంది? వీళ్ళు రాలేదు సార్. ఇంకా మిల్క్ ఈసారి కొంచెం లేట్గా వచ్చింది సార్, అందుకని వాళ్ళకి ఒకేసారి ఇచ్చేస్తుంది సార్. 2.5 ఇచ్చేస్తున్నాం సార్. బలామృతం తీసుకున్నారు సార్, మిల్క్ లేట్ అయింది సార్, దానివల్ల 2.5 ఒకేసారి ఇచ్చేస్తున్నాం సార్ తల్లులకి. ఇక్కడ బాలామృతం ఎందుకు ఇవ్వలేదు? బాలామృతం తీసుకెళ్ళారు సార్. అంటే కొంచెం మొయ్యలేక ఉన్న వాళ్ళు మళ్ళీ వచ్చి తీసుకెళ్తాం మేడం అని చెప్పేసి వస్తున్నారు సార్. ఇక్కడ మిల్క్ ఇచ్చారు కదా మీరు, ఇక్కడ మిల్క్ ఇచ్చారు కదా, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చినాం కానీ అది పెట్టలేదు సార్. ఎట్లా మరి? ఎవరు సూపర్వైజర్ అమ్మా? మీరు అని ఏమేమి అబ్జర్వ్ చేస్తారు వచ్చి ఇక్కడ? అది ఇవాళ వచ్చింది సార్, తను 17వ తారీఖు సార్. అంటే సెకండ్ ఫేజ్ కదా, మనం ఇప్పుడు ఫస్ట్ టైం అయితే సెకండ్ ఫేజ్ ఇవ్వాలి సార్. అంటే నేనేమంటున్నానంటే ఈమె ఇక్కడ సంతకం పెట్టేసింది అంటే మీనింగ్ ఏంది? మరి తీసుకోలే కదా. అంటే ఈ ఫస్ట్లో ఎగ్స్ కూడా నేనేమంటున్నానంటే వినమ్మా, నువ్వు తప్పు చేస్తున్నావు నేను అనట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఉంది, దేని దానికి సంతకం ఉంది, అర్థమైందా? ఇక్కడ అలా లేదు. నువ్వు ఇప్పుడు 3 ఐటమ్స్ కలిగి ఒకటే సంతకం ఇచ్చారు సార్. ఇప్పుడు నువ్వు రేపు వచ్చే నెల ఇక్కడ రాసుకుంటావు ఇచ్చినట్టుగా, 1.5 లీటర్ మిల్క్ ఇచ్చినట్టు రాసుకుంటావు, వాళ్ళకి ఇవ్వవు. నేను చెప్పేది ఏంటంటే దేని దాని సంతకం సపరేట్గా ఉండాలా అంటున్నా. అర్థమైందమ్మా? నా క్యాచ్ చేశారా మీరు? నువ్వు తప్పు చేస్తావని నేను అనట్లేదు, నువ్వు చాలా జెన్యూన్గా మాట్లాడుతూ ఉన్నావు, గట్టిగా మాట్లాడుతూ ఉన్నావు, చాలా సంతోషం నాకు. నీలాగా అట్లా మాట్లాడే వాళ్ళే నాకు ఇష్టం. ఏదైనా సరే తప్పు చేయనప్పుడు మనం ధైర్యంగా సమాధానం చెప్పాలా, ధైర్యంగా ఉండాలా. నాకు నచ్చింది, నువ్వు చాలా మంచిగా ఉన్నావు. హాలిడేస్కు ముందు వెనక కూడా 15 మంది ఉంటే 11 మంది వచ్చినట్టుగానే ఉంది. అట్లా నాకు కొన్ని నాకు నచ్చాయి నీ విషయాలు, నీ పద్ధతులు బాగున్నాయి. నువ్వు మాట్లాడడం కూడా బాగా ఖండీగా మాట్లాడుతున్నావు. అట్లా తప్పు చేయనప్పుడే మనం ధైర్యంగా మాట్లాడగలం. ఎవరైనా సరే మనం తప్పు చేయనప్పుడు ఎవరికైనా సరే సమాధానం చెప్పాలి మనం గట్టిగా, ఆ విధంగానే ఉండాలి. నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నాను ఈ విషయంలో. నేనేమంటున్నానంటే రాబోయే కాలంలో మేడం మీరు కూడా మీ 256 సెంటర్లలో 65 సెంటర్లలో దయ ఉంచి మీరు ఈ బుక్స్ అన్న మెయింటైన్ చేయండి, లేకపోతే ఏ మంత్కు ఆ మంత్కైనా చేయండి. ఎందుకంటే నేను ముఖ్యంగా ఈ తల్లులకు కూడా చెప్తా ఉన్నా ఈ విషయంలో, ఎవరు కూడా సంతకాలు ముందు పెట్టకూడదు. ఆ సంఖ్య తీసుకుంటారు చూసారా, 13 ఎగ్స్ తీసుకున్నాయి, 1.5 లీటర్ మిల్క్ తీసుకున్నప్పుడు మాత్రమే అక్కడ పక్కన సంతకం పెట్టాలి. ఆ సంఖ్య లేనప్పుడు ఈ తల్లిదండ్రులు కూడా సంతకాలు పెట్టకూడదు. వాళ్ళు కూడా తెలుసుకోవాలి, అది వాళ్ళు కూడా క్లియర్గా తెలుసుకోవాలి. ఈ తల్లులు లాక్టేటింగ్ అండ్ ప్రెగ్నెంట్ అండ్ బిలో 3 years టీహెచ్ఆర్ తీసుకునే ప్రతి ఒక్కరు కూడా సంతకాలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా దేనికి సంతకం పెడుతున్నాము దానికే సంతకం పెట్టాలి. ఈమె తప్పు చేయలేదు, ఈమె చాలా మంచిగా మాట్లాడుతుంది, మంచిగా ఆన్సర్ ఇస్తూ ఉంది, చాలా కరెక్ట్గా ఉంది, నాకు సంతోషం. కానీ ఈ తప్పు జరిగేదానికి ఆస్కారం ఉంది. ఇక్కడ ఈ మూడింటికి కలిపి ఒకేసారి సంతకం పెట్టడం వల్ల ఆస్కారం ఉంది సార్. విడిగా వచ్చేలా నేను పెట్టిస్తా సార్. ఈ బుక్స్ అన్న తెప్పించుకోండి మీరు, ఈ బుక్స్ క్లియర్ ఉంది. ఇది అట్లే ఉండాలా. అట్లా లేనప్పుడు మనం విడివిడిగా సంతకాల కోసం అన్ని పార్టిషన్ చేసి ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్రెడీ వీళ్ళకి చాలా పనులు ఉన్నాయి, వీళ్ళు సరిగా చదువులు చెప్పడం లేదు అని చెప్పి 3 ఏళ్ళు నిండిన తర్వాత మన టీహెచ్ఆర్ అంతవరకు గర్భవతుల దగ్గర నుంచి వాళ్ళకు మనం ప్రతి ఒక్కటి సాయం చేస్తూ కూడా 3 ఏళ్ళ తర్వాత మన దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఏంటి? వాళ్ళకు మనం సరిగ్గా చదువులు చెప్పకపోవడం వల్ల, జరగకపోవడానికి కారణం ఏంటి? ఈ వర్క్లన్నీ నానాకటన్నీ ఈ టీచర్లను ఎత్తిన పెట్టడం వల్ల. వాళ్ళు ఇవన్నీ చేయాలా, వాళ్ళకి చదువులు చెప్పాలా. వాళ్ళకి చదువులు చెప్పలేనప్పుడు ఆ తండ్రి తల్లి ఏమనుకుంటారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కావాలా, పోతే పోయింది 20,000 30,000 అని తీసుకుని ఏమన్నా ప్రైవేట్ కాన్వెంట్లలో చేరుస్తూ ఉన్నారు. అది ఇదంతా తగ్గించుకోవాలి వర్క్. ఇట్లాంటి ప్రింటెడ్ బుక్ ఉంటే కానీ ఈ తతంగం అంతా లేదు.
ప్రింటెడ్ బుక్ తెప్పిస్తా సార్. ఖచ్చితంగా అమ్మా మీ 265 సెంటర్లలో నేను చూసేది 2-3 అయిపోయింది టైం. ఓకే సార్. నేను చెప్పేది ఏంటంటే ఇది ఈ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ కూడా ఈ సంతకాలు దానికి సంబంధించే సంతకాలు ఉండాలా. సూపర్వైజర్ గారు మీరు జాగ్రత్తగా ఎక్స్పైర్ డేట్లు చెక్ చేయాలా ఫస్ట్. ఫస్ట్ ఇన్ ఫస్ట్. ఒకవేళ ఆడ ఏదైనా ఎక్స్పైర్ ఉంటే కనుక వేరే సెంటర్లకు మార్పించుకోవడము, లేదంటే కనుక మీరు తీసుకునేటప్పుడు ఇప్పుడు డీలర్ల దగ్గర నుంచి తెచ్చుకునేది మనం. ఆ డీలర్లు ఎక్స్పైర్ డేట్లు వాళ్ళ దగ్గర ఉన్నా కానీ ఇవే తీసుకెళ్ళండి అని బలవంతంగా చేస్తారు. వాళ్ళు కొంచెం పెద్దోళ్ళు ఉంటారు, వీళ్ళు చిన్నపానాలు. పోయినప్పుడు తేవాల. ఏమి జరగనంతసేపు సంతోషమే. ఏమన్నా జరిగింది అనుకోండి, వాళ్ళ ఇంట్లో ఏదైనా పొరపాటుగా ఫుడ్ పాయిజన్ తినొచ్చి ఇక్కడ ఏదైనా అయినా కానీ మీ దగ్గర ఉన్న ఎక్స్పైర్ డేట్లతో మొత్తం రాష్ట్రమే ఉడికిపోతుంది. ప్రమాదాలు జరిగితే మీ ఉద్యోగాలు పోతే అందరూ ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ సెక్టార్స్లో ఉండే ఎక్స్పైర్ డేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఖచ్చితంగా ఫాలో కండి. ఈ సంతకాల విషయంలో కేర్ఫుల్గా ఉండండి. తప్పు చేసేదానికి అవకాశం ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది కదా. తప్పు చేసేదానికి అవకాశం ఇస్తే తప్పు చేయడం అనేది ఈజీ. ఇప్పుడు కోడిగుడ్ల ఒక ఫారం ఉంటుంది, అక్కడ పనిచేసేటోడు ఉంటాడు. వాడు రోజు గుడ్లు అమ్ముతూ ఉంటాడు, అమ్మి ఓనర్కి ఇస్తూ ఉంటాడు. బై మిస్టేక్ ఒకరోజు వాడు జోలో పెట్టుకొని ఆ డబ్బు దేనికో వాడేస్తాడు. నెక్స్ట్ డే వాడు అదే అలవాటు అవుతుంది వాడికి. ఆ అలవాటు ఇచ్చింది ఎవరు? ఆ ఫారం ఓనరు. వాడు ఆ రోజు ఈరోజు ఎన్ని గుడ్లు అమ్మినావు, ఎంత వచ్చింది డబ్బులు తే అని చెప్పి అంతా తీసుకొని పోయి ఒక సీసీ కెమెరాలు పెట్టి ఎన్ని అమ్మినావు ఏంది చెక్ చేసుకుంటారంటే ఆ బాధ లేదు. వాడు అతని మీద నమ్మకం, మనం వీళ్ళ మీద నమ్మకం. వీళ్ళు తప్పులు ఈరోజు ఇది జరిగింది, ఏదో ఇంకేం లేరు అబ్బాయి ఎందుకు ఏం పోతుంది అని పెట్టుకొని తీసేసుకుంటారు. రేపు అదే అలవాటు అవుతుంది. ఇంకా అది పెద్దగా అయిపోతుంది. అది మనము తప్పు చేసే అవకాశం ఇవ్వకుండా ఉంటేనే చాలా మంచిది. అది దయవుంచి అందరూ అర్థం చేసుకోవాలి అమ్మా. ఎస్ వెరీ గుడ్. ఎవరు రాయమ్మా? ఏం పేరు నీ పేరమ్మా? ఠాకీరా. వెరీ గుడ్. ఇష్టమేని రైస్ పెట్టానమ్మా. అతి త్వరలో 1 month లో మీకు ఒక 1.5 month లో మీకు సన్న బియ్యం వస్తాయి. ఫైన్ రైస్ పిల్లలకు ఇదేంది ప్లస్ 3 కేజీల ప్యాకెట్ అయితేనేంటి. అందరికి చాక్లెట్లు ఇచ్చాము, మీరు మాకు చూపించకుండా వెళ్ళిపోతా ఉన్నారు. ఇంత మంచి సెంటరు, మాకు ఇది మంచి సెంటరు. రాగానే ఒక మంచి పాజిటివ్ వస్తుంది మైండ్కు.